Friends, today's is very important class. This will be helpful for LLB students and also junior advocates. Why means there are different advocate vocabulary names are in the court. జనరల్‌గా మనం కోర్ట్‌లో కొన్ని పేర్లు వింటుంటాం. క్లయింట్ అని, జడ్జ్ అని, అక్యూజ్డ్, వారెంట్, అఫిడవిట్, ట్రయల్, క్రాస్ ఎగ్జామినేషన్, ఇన్వెస్టిగేషన్, రిమాండ్, అక్విటల్, కన్విక్షన్ ఇట్లా రకరకాల లీగల్ వర్డ్స్ అండ్ వొకాబులరీ వింటుంటాం. ఈరోజు మన వీడియోలో టాప్ 50 అడ్వకేట్ వొకాబులరీ నేమ్స్ గురించి, వాటి మీనింగు, వాటి అర్థాలు ఏంటనేటటువంటిది సబ్జెక్ట్ పరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్కిప్ చేయకుండా లెంతీ అయినా కూడా వీడియో చూడండి. ఇది ఎల్ఎల్బి స్టూడెంట్స్‌కి బాగా ఉపయోగపడుతుంది మొదటగా. ఆ తర్వాత జూనియర్‌గా కొత్తగా ప్రాక్టీస్‌లోకొచ్చిన వారికి ఈ పేర్లు గురించి మీనింగ్ తెలిస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఈ వీడియోలో చేస్తున్నాను. సో, లెట్స్ మూవ్ ఇంటు ద మెయిన్ టాపిక్ అండ్ అడ్వకేట్ వొకాబులరీ నేమ్స్ అండ్ వర్డ్స్ లీగల్స్. Advocate means an advocate is a person who gives legal advice and appears in court for clients. అడ్వకేట్ అంటే క్లయింట్ తరపున కోర్టులో వాదించటం, మరి ఏదైనా సలహా అడిగినప్పుడు లీగల్ సలహా ఇచ్చే వ్యక్తిని అడ్వకేట్ అంటారు. రెండో వొకాబులరీ వర్డ్ జడ్జ్. ఏ జడ్జ్ ఈస్ ద పర్సన్ హూ హియర్స్ ద కేస్ అండ్ గివ్స్ ద ఫైనల్ డెసిషన్ ఇన్ ద కోర్ట్. అంటే జడ్జి గారు కేసు విని చివరగా నిర్ణయం చెప్పే వ్యక్తిని జడ్జ్ అంటారు. ఇక మరొకటి లాయర్. ఏ లాయర్ ఈజ్ ఏ పర్సన్ హూ స్టడీస్ లా అండ్ గివ్స్ లీగల్ అడ్వైస్. లాయర్ అంటే చట్టం చదివి లీగల్‌గా సలహా ఇచ్చే వ్యక్తి. ఇతను లాయర్ అవుతాడు. నెక్స్ట్ వొకాబులరీ వర్డ్ క్లయింట్. దట్ మీన్స్ ఏ క్లయింట్ ఈజ్ ద పర్సన్ హూ కమ్స్ టు యాన్ అడ్వకేట్ ఫర్ లీగల్ హెల్ప్. క్లయింట్ అంటే కేసులో ఇరుక్కున్న వారు లీగల్ సహాయం కోసం అడ్వకేట్ దగ్గరకొచ్చే వ్యక్తిని క్లయింట్ అంటారు. నెక్స్ట్ పిటిషన్. ఏ పిటిషన్ ఈజ్ ఏ రిటన్ రిక్వెస్ట్ ఫైల్డ్ బిఫోర్ ద కోర్ట్. పిటిషన్ అంటే ఏం లేదు, కోర్టులో దాఖలు చేసే లిఖితపూర్వక అభ్యర్థన. నెక్స్ట్ వొకాబులరీ వర్డ్ బెయిల్. బెయిల్ మీన్స్ టెంపరరీ రిలీజ్ ఆఫ్ యాన్ అక్యూజ్డ్ పర్సన్ ఫ్రమ్ పోలీస్ ఆర్ కోర్ట్ కస్టడీ. బెయిల్ అంటే అరెస్ట్ అయినటువంటి వ్యక్తిని తాత్కాలికంగా విడుదల చేయడం అనేటటువంటి దాన్ని బెయిల్ అంటారు. మరొక అడ్వకేట్ వొకాబులరీ లీగల్ వర్డ్ ఎఫ్ఐఆర్. ఎఫ్ఐఆర్ మీన్స్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఫైల్డ్ ఇన్ ద పోలీస్ స్టేషన్ అబౌట్ ఏ క్రైమ్. ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు, నేరం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసే మొదటి రిపోర్ట్. నెక్స్ట్ ఈజ్ ఎవిడెన్స్. ఎవిడెన్స్ మీన్స్ ప్రూఫ్ షోన్ బిఫోర్ ద కోర్ట్. ఎవిడెన్స్ అంటే కోర్టులో చూపించే సాక్ష్యం. విట్నెస్. ఏ విట్నెస్ ఈజ్ ఏ పర్సన్ హూ సా ఆర్ నోస్ అబౌట్ ద ఇన్సిడెంట్. విట్నెస్ అంటే సంఘటన చూసిన లేదా తెలిసిన వ్యక్తి. ఇక మరొక అడ్వకేట్ వొకాబులరీ వర్డ్ అక్యూజ్డ్. అక్యూజ్డ్ మీన్స్ ద పర్సన్ అగైన్స్ట్ హూమ్ ఎలిగేషన్స్ ఆర్ మేడ్. అక్యూజ్డ్ అంటే తప్పు చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, ఆరోపణలు వచ్చిన వ్యక్తిని అక్యూజ్డ్ అంటారు. తర్వాతది కంప్లైనెంట్. ఏ కంప్లైనెంట్ ఈజ్ ద పర్సన్ హూ గివ్స్ కంప్లైంట్ టు ద పోలీస్ స్టేషన్ ఆర్ కోర్ట్. కంప్లైంట్ అంటే పోలీసులకు లేదా కోర్టుకు ఫిర్యాదు చేసే వ్యక్తిని కంప్లైనెంట్ అంటారు. తర్వాతది ముఖ్యమైనది ప్రాసిక్యూటర్. ఏ ప్రాసిక్యూటర్ ఈజ్ ద లాయర్ హూ ఆర్గ్యూస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ అగైన్స్ట్ ద అక్యూజ్డ్. ప్రాసిక్యూటర్ అంటే ప్రభుత్వం తరపున నిందితుడికి వ్యతిరేకంగా వాదించే లాయర్ అన్నమాట. డిఫెన్స్ లాయర్ అంటే ఏంటో చూద్దాం. డిఫెన్స్ లాయర్. ఏ డిఫెన్స్ లాయర్ ఈజ్ ద లాయర్ హూ ఆర్గ్యూస్ ఫర్ ద అక్యూజ్డ్ పర్సన్. డిఫెన్స్ లాయర్ అంటే నిందితుడి తరపున వాదించే లాయరు. ఇక ముఖ్యమైనది సమన్స్. సమన్స్ అంటే సమన్స్ ఈజ్ యాన్ అఫీషియల్ ఆర్డర్ ఆస్కింగ్ ఏ పర్సన్ టు అపియర్ బిఫోర్ ద కోర్ట్. సమన్స్ అంటే కోర్టుకు హాజరు కావాలని చెప్పే అధికారిక ఆదేశం. ఇక మరొకటి వారెంట్. ఏ వారెంట్ ఈజ్ ఏ రిటన్ ఆర్డర్ ఫ్రమ్ ద కోర్ట్ టు అరెస్ట్ ఆర్ సెర్చ్ ఏ పర్సన్. వారెంట్ అంటే అరెస్ట్ చేయడానికి లేదా శోధించడానికి కోర్టు ఇచ్చేటటువంటి ఆదేశం అన్నమాట. అఫిడవిట్. యాన్ అఫిడవిట్ ఈజ్ ఏ రిటన్ స్టేట్మెంట్ స్వోర్న్ టు బి ట్రూ. అంటే అఫిడవిట్ అంటే నిజమని ప్రమాణం చేసే లిఖితపూర్వక ప్రకటన. అంటే నేను చెప్పేవన్నీ నిజాలే అని చెప్పేసి ఇచ్చేటటువంటి ఒక ప్రకటన. నోటీస్. నోటీస్ ఈజ్ యాన్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ గివెన్ బిఫోర్ టేకింగ్ లీగల్ యాక్షన్. అంటే నోటీస్ అంటే ఏంటంటే లీగల్‌గా కోర్టులో కేసు వేసే ముందు, చర్యకు ముందు ఇచ్చే అధికారిక సమాచారం. ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్ మీన్స్ ప్రెజెంటింగ్ ఫ్యాక్ట్స్ లా బిఫోర్ ద జడ్జ్. ఆర్గ్యుమెంట్ అంటే జడ్జి ముందు విషయాల గురించి చెప్పడం అన్నమాట. క్రాస్ ఎగ్జామినేషన్. క్రాస్ ఎగ్జామినేషన్ మీన్స్ క్వెషనింగ్ ద అపోజిట్ పార్టీ విట్నెస్. క్రాస్ ఎగ్జామినేషన్ అంటే ఏం లేదు, ప్రత్యర్థి సాక్షిని ప్రశ్నించటం. ఇక ముఖ్యమైనది మరొకటిది ట్రయల్. ట్రయల్ మీన్స్ ద ప్రాసెస్ ఆఫ్ హియరింగ్ అండ్ డిసైడింగ్ ఏ కేస్ ఇన్ కోర్ట్. ట్రయల్ అంటే కోర్టులో కేసు విచారణ జరిగేటటువంటి సిట్యుయేషన్, ప్రక్రియ. ఇక మరొక వొకాబులరీ వర్డ్ చార్జ్ షీట్. ఏ చార్జ్ షీట్ ఈజ్ ద ఫైనల్ రిపోర్ట్ ఫైల్డ్ బై పోలీస్ ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్.
పోలీసులు విచారణ పూర్తయిన తర్వాత దాఖలు చేసే ఫైనల్ రిపోర్ట్. అప్పీల్. అప్పీల్ మీన్స్ రిక్వెస్టింగ్ ఏ హైయర్ కోర్ట్ టు చేంజ్ ద లోయర్ కోర్ట్ డెసిషన్. అప్పీల్ అంటే దిగువ కోర్టు తీర్పును మార్చమని పై కోర్టును అడగటం. నెక్స్ట్ వొకాబులరీ ఆర్డర్. ఆర్డర్ మీన్స్ అన్ అఫీషియల్ డైరెక్షన్ గివెన్ బై ద కోర్ట్. ఆర్డర్ అంటే ఏం లేదు, కోర్టు ఇచ్చే అధికారిక ఆదేశం. డిక్రీ. డిక్రీ ఇస్ ద ఫైనల్ డెసిషన్ ఇన్ ఏ సివిల్ కేస్. సివిల్ కేసులో తుది తీర్పు. హియరింగ్. హియరింగ్ మీన్స్ ద డేట్ ఆన్ విచ్ ద కేస్ కమ్స్ బిఫోర్ ద కోర్ట్. కోర్టు విచారణకు వచ్చే తేదీ అన్నమాట. కేస్ డైరీ. ఏ కేస్ డైరీ ఈజ్ ద రికార్డ్ మెయింటైన్ బై పోలీస్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్. కేస్ డైరీ అంటే విచారణ సమయంలో పోలీసులు నిర్వహించే రికార్డు. ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ మీన్స్ కలెక్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఎవిడెన్స్ అబౌట్ ఏ క్రైమ్. ఒక క్రైమ్ జరిగినప్పుడు ఆ నేరానికి సంబంధించిన విషయాలు మరియు సాక్ష్యాలు సేకరించటం. ఇక మరొకటి రిమాండ్. రిమాండ్ మీన్స్ సెండింగ్ యాన్ అక్యూజ్డ్ పర్సన్ టు పోలీస్ ఆర్ ఇన్ జ్యుడిషియల్ కస్టడీ. రిమాండ్ అంటే నిందితుడిని పోలీసు లేదా జ్యుడిషియల్ కస్టడీకి పంపడం. అరెస్ట్. అరెస్ట్ మీన్స్ టేకింగ్ ఏ పర్సన్ ఇంటూ పోలీస్ కస్టడీ. అరెస్ట్ అంటే ఒక వ్యక్తిని పోలీస్ కస్టడీలోకి తీసుకోవటం. మరొక ముఖ్యమైన అడ్వకేట్ వొకాబులరీ ఫర్ హెల్ప్ఫుల్ ఫర్ జూనియర్స్ అండ్ ఎల్ఎల్బి స్టూడెంట్స్. కంప్లైంట్. కంప్లైంట్ మీన్స్ రిపోర్టింగ్ ఏ ప్రాబ్లమ్ ఆర్ క్రైమ్ టు పోలీస్ ఆర్ కోర్ట్. కంప్లైంట్ అంటే సమస్య లేదా నేరం గురించి పోలీసులకు లేదా కోర్టు వారికి తెలియపరచడం, చెప్పడం. జడ్జిమెంట్. జడ్జిమెంట్ మీన్స్ ద ఫైనల్ డెసిషన్ గివెన్ బై ద జడ్జ్. అంటే జడ్జి గారు ఇచ్చే తీర్పు. సెంటెన్స్. సెంటెన్స్ మీన్స్ ద పనిష్మెంట్ గివెన్ బై ద కోర్ట్. కోర్టు విధించే శిక్ష. ఎక్విటల్. ఎక్విటల్ మీన్స్ ద అక్యూజ్డ్ ఈజ్ ఫౌండ్ నాట్ గిల్టీ. అక్విటల్ అంటే నిందితుడు తప్పు చేయలేదని కోర్టు చెప్పడం. కన్విక్షన్. కన్విక్షన్ మీన్స్ ద అక్యూజ్డ్ ఈజ్ ఫౌండ్ గిల్టీ. కన్విక్షన్ అంటే నిందితుడు తప్పు చేశాడని కోర్టు నిర్ధారించడం. ఇక్కడ మీరు గమనించాల్సిన ఎక్విటల్కి కన్విక్షన్కి డిఫరెన్స్ ఏంటంటే, ఎక్విటల్ అంటే నిందితుడు, కన్విక్షన్ అంటే కన్ఫర్మేషన్ అయిన తర్వాత తప్పు చేశాడని నిర్ధారించటం. కోర్ట్ ఫీ. కోర్ట్ ఫీ మీన్స్ ద అమౌంట్ పెయిడ్ టు ఫైలింగ్ ఏ కేస్. అంటే ఒక కేసు ఫైల్ చేయడానికి చెల్లించే మొత్తం అన్నమాట. స్టాంప్ పేపర్. స్టాంప్ పేపర్ ఈజ్ ఎ లీగల్ పేపర్ యూజ్డ్ ఫర్ అగ్రిమెంట్స్ అండ్ అఫిడవిట్స్. స్టాంప్ పేపర్లు ఏంటంటే అగ్రిమెంట్స్కి అఫిడవిట్ల కోసం ఉపయోగించే ఒక లీగల్ పేపర్. వకాలత్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ జూనియర్స్. వకాలత్ మీన్స్ అథారిటీ గివెన్ బై ఏ క్లయింట్ టు అన్ అడ్వకేట్. వకాలత్ అంటే క్లయింట్ తరపున వాదించడానికి అడ్వకేట్కి ఇచ్చేటటువంటి అనుమతి క్లయింట్ వారు ఇస్తారనమాట. లీగల్ నోటీస్. ఏ లీగల్ నోటీస్ ఈజ్ ఏ ఫార్మల్ నోటీస్ సెంట్ బిఫోర్ ఫైలింగ్ ఏ కేస్. లీగల్ నోటీస్ అంటే కేసు వేయడానికి ముందు పంపించే అధికారిక నోటీసు. ఇక మరొక ముఖ్యమైనది బాగా పాపులర్, మీడియేషన్ మీన్స్ సాల్వింగ్ ఏ డిస్ప్యూట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ న్యూట్రల్ పర్సన్. మీడియేషన్ అంటే ఒక తటస్థ వ్యక్తి సహాయంతో వివాదాన్ని పరిష్కరించడం, కోర్టు దాకా వెళ్లకుండా. ఇది యాక్చువల్గా ఆర్బిట్రేషన్, మీడియేషన్లో కూడా కేసుల్లో ఉంటుంది. సెటిల్మెంట్. సెటిల్మెంట్ మీన్స్ బోత్ పార్టీస్ అగ్రీ టు సాల్వ్ ద డిస్ప్యూట్. సెటిల్మెంట్ అంటే రెండు పక్షాల ఒప్పందంతో సమస్యను ముగించడం. ఎవిడెన్స్ యాక్ట్. ఎవిడెన్స్ యాక్ట్ ఈస్ ద లా రిలేటెడ్ టు ద ప్రూఫ్ అండ్ విట్నెస్ ఇన్ కోర్ట్. ఎవిడెన్స్ యాక్ట్ అంటే కోర్టులో సాక్ష్యాలు మరియు సాక్షులకు సంబంధించినటువంటి చట్టం అనుకోండి. అబ్జెక్షన్. అబ్జెక్షన్ మీన్స్ డిసగ్రీయింగ్ విత్ సంథింగ్ సెడ్ ఇన్ కోర్ట్. అబ్జెక్షన్ అంటే కోర్టులో చెప్పిన విషయానికి అభ్యంతరం చెప్పడం, అబ్జెక్షన్ చెప్పడం అనమాట. సినిమాలు అంటున్నాం కదా, అబ్జెక్షన్ ఎవరా అన్నారని, అలా ఉంటుందన్నమాట ఇది. మ్యాజిస్ట్రేట్. ఏ మ్యాజిస్ట్రేట్ ఈజ్ ఏ జ్యుడిషియల్ ఆఫీసర్ హూ హియర్స్ స్మాలర్ క్రిమినల్ కేసెస్. మెజిస్ట్రేట్ గారు అంటే చిన్న చిన్న క్రిమినల్ కేసులను విచారించేటటువంటి ఒక న్యాయ అధికారి. మీరు ఇప్పటివరకు ఇంపార్టెంట్ మాత్రమే తెలుసుకున్నారు. మరొక ముఖ్యమైనది సెషన్ కోర్టు. సెషన్ కోర్టు హియర్స్ సీరియస్ క్రిమినల్ కేసెస్. సెషన్ కోర్టు వద్ద పెద్ద పెద్ద క్రిమినల్ కేసుల్ని విచారించడం జరుగుతుందన్నమాట. హైకోర్టు. హైకోర్టు ఈజ్ ద హైయెస్ట్ కోర్ట్ ఇన్ ఏ స్టేట్. అంటే ఒక రాష్ట్రంలో ఉన్న పెద్ద కోర్టు. సుప్రీం కోర్టు. సుప్రీం కోర్ట్ ఇన్ ద హయ్యర్ కోర్ట్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన కోర్టు అంటారు అనమాట. సివిల్ కేస్. ఏ సివిల్ కేస్ ఈజ్ రిలేటెడ్ టు ప్రాపర్టీ, మనీ, ఫ్యామిలీ ఆర్ అగ్రిమెంట్స్. జనరల్గా సివిల్ కేసులు అంటే ఆస్తి, డబ్బు, కుటుంబ ఒప్పందాలకు సంబంధించినటువంటి కేసులు చూస్తారు కాబట్టి దాన్ని సివిల్ కేస్ అంటారు. క్రిమినల్ కేస్. ఏ క్రిమినల్ కేస్ ఈజ్ రిలేటెడ్ టు క్రిమినల్ అండ్ పనిష్మెంట్. క్రిమినల్ కేసు అంటే నేరం మరియు శిక్షకు సంబంధించినటువంటి కేసు అనమాట. ప్రాపర్టీ డిస్ప్యూట్స్. జనరల్గా ప్రాపర్టీ డిస్ప్యూట్ మీన్స్ డిసగ్రిమెంట్స్ రిగార్డింగ్ ల్యాండ్ ఆర్ హౌస్, అంటే ఇంటి విషయాల్లో జరుగుతుంది. డివోర్స్ కేస్. ఏ డివోర్స్ కేస్ ఈజ్ ఫైల్ టు ఎండ్ ఏ మ్యారేజ్ లీగల్లీ. డివోర్స్ కేసు అంటే చట్టపరంగా వివాహాన్ని ముగించడానికి, ఇద్దరు విడిపోవడానికి వేసేటటువంటి ఒక వర్డ్ అన్నమాట. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నాము, 50 టాప్ వొకాబులరీస్లో భాగంగా అడ్వకేట్ అంటే ఏంటి, జడ్జి, లాయరు, క్లయింట్, పిటిషన్, బెయిల్, ఎఫ్ఐఆర్, విట్నెస్, అక్యూజ్డ్, సమన్స్, డిఫెన్స్ లాయరు, ఆర్గ్యుమెంట్, క్రాస్ ఎగ్జామినేషన్, ట్రయల్, అప్పీలు, ఆర్డరు, డిక్రీ, హియరింగ్, ఇన్వెస్టిగేషన్, రిమాండ్, అరెస్ట్, సెంటెన్స్, ఎక్విటల్, కన్విక్షన్, కోర్టు ఫీజ్, స్టాంప్ పేపర్, వకాలత్, లీగల్ నోటీస్, మీడియేషన్, సెటిల్మెంట్, మ్యాజిస్ట్రేట్, హైకోర్టు, సుప్రీంకోర్టు, సివిల్ కేస్, క్రిమినల్ కేస్, ఇలా అనేక రకాలైనటువంటి
అడ్వకేట్ వొకాబులరీను ఈ వీడియోలో నేర్చుకున్నాం. అంటే వాట్ బేసిక్ మీనింగ్ తెలుసుకున్నాము. కమింగ్ డేస్ ఐ యామ్ ప్లానింగ్ టు అప్లోడ్ different type of arrests, different type of bails, subjects and also. If you like these videos, share with your friends. Legal knowledge is a ocean. You can't learn in one day. Just gradually, one by one, you can learn. మనం అడ్వకేట్ వొకాబులరీ తెలుసుకున్నాము. If you like more videos, more than 20 minutes or 20 minutes, I will upload with sections and legal words, vocabulary, legal phrases. All I will upload soon. Please utilize this opportunity. I am uploading different contents for that. Thank you for watching.